వచ్చానండి, కొన్ని మాటలు మాట్లాడదామని మీతోటి. దేవుడు అండి? ఏ దేవుడు అండి? యేసు ప్రభు అండి. ఓకే అండి. దేవుడు మీరు నమ్ముకున్నారమ్మా? అయ్యా చెప్పండి అమ్మా. మరి అమ్మ గురించి పదే పదే అంటున్నారు కదా మీరు. అవునమ్మా, అంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం అన్నానమ్మా. అవునులేమ్మా, నువ్వు ఒకటి అనొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే మీకు పూర్తి విషయాలు తెలియవు. విషయాలు అంటే బైబిల్లో రాసి మీకు తెలుసా అమ్మా? బైబిల్ ఒక నిమిషం, మీకు బైబిల్ తెలుసా అమ్మా? చదువుకున్నారా బైబిల్? తెలుసు. తెలుసా? దావీదుకి ఎంతమంది పిల్లలు చెప్పండి అమ్మా మీరు. ఏదమ్మా? దావీదుకి ఎంతమంది పిల్లలు? నానా అంటే మీ నాన్న అంటావు, తమ్ముడు అంటే అడిగిందని చెప్పమ్మా. దావీదుకి ఎంతమంది పిల్లలు చెప్తే నీకు బైబిల్ తెలుసని ఒప్పుకుంటా నేను. ఒక మాట వినండి నాన్న, చెప్తున్నాను కదా. చెప్పండి. దావీదుకి ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు. అవును. ఇప్పుడు తమ్ముడు అలా కాదు బాబు అంటే మీ తమ్ముడు అన్నావు. కాదమ్మా, ఇప్పుడు మీరు బైబిల్ తెలుసు అన్నప్పుడు నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మీకు బైబిల్ తెలుసా నేను ఒప్పుకుంటా. మీరు బైబిల్ చదవరు, చెప్పేదేనమ్మా. మీరు బైబిల్ చదవరు, చర్చిలో పాస్టర్ చెప్తే ఇంటికి వచ్చి నమ్ముకొని అదే పని చేస్తారు తప్పితే మీరు బైబిల్ నాలాగా చదివితే మీరు నాలాగా ప్రశ్నించడం మీరు కూడా నేర్చుకుంటారు. గోపి గారు ఒక్క మాట చెప్పమ్మా. ఇప్పుడు దావీదు, నువ్వు, నేను, రాముడు, కృష్ణుడు అందరూ ఒకటే. ఎవరు చెప్పారు మీకు ఒకటని? ఒకటే మానవులు. ఎట్లా చెప్పారు? భగవద్గీతలో ఏం రాసిందో తెలుసా నీకు? రామాయణంలో ఏం రాసిందో తెలుసా? బైబిల్లో ఏముందో తెలుసా? బైబిల్లో ఏముందో తెలుసు, కానీ ఒక్క మాట చెప్పండి. కాదమ్మా, నేను ఒకటే మాట అడుగుతున్నా. బైబిల్లో యెహోవా నేను దేవుణ్ణి అనుకున్నాడు, శ్రీకృష్ణుడు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. భగవద్గీతలో, ఖురాన్లో అల్లా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. యేసు దేవుణ్ణి ఎక్కడ చెప్పుకున్నాడు అమ్మా? బైబిల్లో చూపించండి. యేసు దేవుడు అని ఇప్పుడు నేను చెప్తున్నా ఆలకించండి. ఆకాశానికి నిచ్చినేసి ఎవరి నుంచో పెట్టారమ్మా? ఏంటి? దేవుడు పరిశుద్ధాత్మతో పుట్టాడంటే మీరు ఒక్కలేస్తున్నారు కదా. అవునమ్మా, మొగుడు ఉన్నాడు కదమ్మా. మొగుడు లేకపోతే అప్పుడు అనుకోవచ్చు పరిశుద్ధాత్మతో పుట్టాడంటే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఆకాశానికి నిచ్చినేసి ఎలాగైతే నుంచో పెట్టలేదు. ఆకాశానికి ఎవరు వేసారమ్మా నిచ్చిన? ఎవరు నిచ్చినేసి నుంచోబెట్టలేదు. దేవుడి మాట, నోటి మాటతో అలా నుంచుంది. అది ఏం నుంచి ఎక్కడుందమ్మా? రెఫరెన్స్ చూపించి బైబిల్లో నుంచి ఆకాశం నిచ్చిన వేసినట్టు. నిచ్చిన ఎందుకు వేయాలమ్మా? ఆకాశం నిచ్చిన ఎందుకు వేయాలి? నిచ్చిన వేయటం కాదు, ఆకాశాన్ని ఎవరు నుంచో పెట్టారు? ఆకాశం అంటే అమ్మా నుంచో పెడతాం కాదు. ఆకాశం అంటే రెండు వాయువులు కలిసి ఉన్నది ఆకాశం. అది దాని పైన గ్రహాలు, వాటి పైన నక్షత్రాలు ఉంటాయి తప్పితే మనకు కనపడే కనపడే ఆకాశం రెండు వాయువులు కలిసే ఉంటుంది. కాదమ్మా, కాసేపు నిన్న కాదమ్మా, మీకు తెలియదు, చెప్తే వినరు. ఆకాశం అంటే అమ్మా తల్లి బ్లూగా కనిపించేది ఆకాశం. అక్కడ రెండు మూడు వాయువులు కలిసి ఆ కలర్ కనిపిస్తుంది మనకి. అది ఒక ట్రాన్స్పరెంట్ లేయర్, ఒక పేపర్ లాంటిది ఆకాశం. అది దాని పైన గ్రహాలు, నక్షత్రాలు అవన్నీ ఉంటాయి. అది మళ్ళీ అది వేరు, ప్లానెట్ అంటారు వాటిని. కదమ్మా, ఆకాశాన్ని ఎవరు నుంచో పెట్టలేదమ్మా. వాయువు అది ఒక వాయువు అంతే. ఒక మాట వినండి, 5 నిమిషాల్లో ఊపిరి ఆగిపోతే. అవునమ్మా, ఇప్పుడు మీరు ఏది నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నేను ఎట్లుంటాను చెప్పండి? నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ లేదమ్మా. అవునమ్మా, భర్త బతికొండగా వేరే వాళ్ళతో మరి గర్భం చేయించుకుంటాను అదే అంటారు మా భారతీయ సాంప్రదాయం ప్రకారం. చేయించుకుందని ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు ఒక మాట వినండి, పరలోకం నుంచి భూలోకానికి దేవుణ్ణి పంపిస్తానని ఒక మాట చెప్పినదే బైబిల్ చెప్తుంది. అది ఎక్కడుందమ్మా? పరలోకం నుంచి భూలోకాన్ని దేవుణ్ణి పంపిస్తాడు అనేది ఎక్కడుంది? రిఫరెన్స్ చూపించండి, నాకు నేను ఒప్పుకుంటాను. వినండి, ఒక బైబిల్ చెప్తుంది. అదే రిఫరెన్స్ చూపించండి అమ్మ. పరలోకం నుంచి భూలోకానికి దేవుడు వస్తాడు, అది రిఫరెన్స్ చూపించండి. ఎందుకు మీరు ప్రతిదీ బైబిల్ అంతా చదివారు కదా, చెప్పండి. ఎక్కడ లేదమ్మా, ఉంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతా చెప్పండి. పరలోకం నుంచి భూలోకానికి దేవుడు వస్తాడని చెప్పి బైబిల్ ఎక్కడా రాసలేదు. ఒక మాట వినండి బాబు, ఇప్పుడు అన్ని మీరు చూస్తున్నారు కదా. దేవుడు ఒక విధంగా మీరన్నట్టుగానే ఇప్పుడు ఇంచేపు మానవుల గురించి మాట్లాడుకోవడమే గాని యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వస్తానని, భూలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ పరలోకం వెళ్తానని ఇవన్నీ మీరు బైబిల్లో చదువుకోలేదా? పరలోకం నుంచి భూలోకానికి ఆయన రాలేదమ్మా. మీకు బైబిల్ తెలియకపోతే నేను చెప్తాను. పరలోకం నుంచి భూలోకాన్ని ఆయన రాయాలి, ఆయన తండ్రి పంపిస్తే వచ్చాడు. మరి అదే దేవుడు పంపిస్తానని చెప్పడం మీకు తెలియదు. దేవుడు పంపించినోడు దేవుడు ఎట్లా అవుతాడమ్మా? దేవుడు పంపించినోడు దేవుడు పనుడు అవుతాడు. ఎందుకు అవడం? ఇప్పుడు మీ తండ్రి ఉన్నారు, మీ తండ్రి మిమ్మల్ని పంపించారు. మా తండ్రి కలెక్టర్ అమ్మా. మా తండ్రి నన్ను ఎక్కడ పంపిస్తే నేను కలెక్టర్ అయిపోతాను కాను కదా. నేను చదువుకొని ఐఏఎస్ అవ్వాలి. దేవుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా వేసుకుండాలమ్మా.
మరి ఉన్నాయి. దేవుడికి లక్షణాలు ఎక్కడ ఉన్నాయమ్మా? దేవుడు స్వయంగా తనంతటి మహిమలో యెహోవా అనే దేవుడు తన మహిమలను స్వయంగా ఆయన సృష్టించుకున్నాడు. యేసుకు మాత్రం మహిమలని యెహోవా ఇచ్చినవి. మహిమలన్నీ ఆయన చనిపోతే చనిపోతే తిరిగి లేపింది ఎవరు? యెహోవానే లేపాడు ఆయన్ని. బైబిల్ ప్రకారం ఒక మాట లాజరుని లేపింది ఎవరు? యెహోవానే లేపాడు ఈయన ప్రార్థన చేస్తే. ఒక మాట వినండి మీరు. అమ్మా మీకు బైబిల్ తెలియదని చెప్పాను నేను. మీ తండ్రి పేరు చెప్పుకొనే మీరు బతుకుతారా, లేకపోతే మీరు